పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, లక్ష్మీ దుర్గా ఇటీవల సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి వ్యాఖ్యలతో వారి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా సమర్థించుకుంటూ చెప్పడం జరిగింది. ఇది నటన రూపంలో ఉత్తమ నటుడిగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందినటువంటి అల్లు అర్జున్ నటన పరంగా కూడా ఒక క్యారెక్టర్ పరంగా నటించడం జరిగింది. కానీ నిజ జీవితంలో అలా చేస్తేనే తప్పు ఉంటుంది, కానీ అలా చేయనప్పుడు వాటికి వర్షించదు. మహానటులైనటువంటి ఎన్టీఆర్ వంటి నటులు కూడా ఎన్నో పాత్రలు చేశారు, కానీ అలాంటప్పుడు పాత్రలకే ఉంటుంది కానీ వ్యక్తులకు పరిమితం కాదు అన్నట్టు సమర్థించుకుంటూ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యాఖ్యల పట్ల అల్లు అర్జున్ అభిమానులు కూడా కొంత కన్ఫ్యూజన్ తో పాటు కొంత ఆందోళనలో కూడా ఉన్నట్టు పరిస్థితి. మెగా ఫ్యామిలీలో కొంత విభేదాలు ఉన్నట్లే అన్న అనుమానాలు, కొంత సందేహాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అల్లు అర్జున్ మామ మాత్రం ఆయన ఏ ఉద్దేశంలో అన్నాడు, ఆ ఉద్దేశం గురించి కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది అన్న అంశంపై కూడా ఒక వేరే బయటికి చెప్పిన పరిస్థితి. మొత్తంగా ఇటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు అటు మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి అభిమానులు ఇలాంటి వ్యాఖ్యల పట్ల కొంత అనుమానాలు, కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి లక్ష్మీగుర్రా. రైట్, థ్యాంక్ యూ రవి. ఇక అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉన్నదంతా మెగా ఫ్యామిలీనే అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, లక్ష్మీదుర్గ ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఎపిసోడ్ కుటుంబంలోనే కాదు రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన నంద్యాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శిల్పా కిషోర్ రెడ్డి కోసం అక్కడికి అల్లు అర్జున్ వెళ్ళాడు. అదే రోజు పిఠాపురంకు ఇటు అల్లు అరవింద్ కావచ్చు, అలానే రామ్ చరణ్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ సమయం నుంచి కూడా ఈ వ్యవహారం అయితే మాత్రం తీవ్రంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి ఒకవైపు కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయం, పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి టైంలో అల్లు అర్జున్ ఈ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి శిల్పా కోసం వెళ్ళినటువంటి పరిస్థితి. సో దీంతో అప్పటి నుంచి కూడా ఈ రగడ మొదలైంది. కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిలా ఎలా చేస్తారని చెప్పి ఫ్యాన్స్ అయితే మాత్రం దీన్ని చాలా తీవ్రంగా తీసుకున్న పరిస్థితి. సో రాజకీయంగా రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి వైరం ఉన్నప్పటికీ ఫ్యాన్స్ లో కూడా ఈ వ్యవహారం నచ్చలేదు. అప్పటి నుంచి కూడా దీనిపైన సోషల్ మీడియా వేదిక కావచ్చు, అవకాశం వచ్చిన ప్రతి చోట కూడా దీనికి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతూనే ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడం, కుటుంబ సభ్యులందరూ కలిసినటువంటి సమయంలో కూడా ఎక్కడ ఏదైతే అల్లు అర్జున్ కలిసినటువంటి దాఖలాలు మాత్రం కనిపించలేదు మనకైతే, విజువల్స్ లో కావచ్చు, ఫోటోల్లో కావచ్చు. అయితే ఆ తర్వాత బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అటవీ వ్యవహారం పైన, ఏనుగుల దాడి ఇలాంటి వాటిపైన ఏం చేయాలనే దానిపైన కర్ణాటక ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ వెళ్లి చర్చలు జరిపారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సహజంగా గతంలో అడవులను రక్షించేటువంటి వారుగా హీరోలు కనిపిస్తే ఇప్పుడు అడవులను కొట్టేటువంటి వారుగా కూడా సినిమాలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి మార్పులు చోటు చేసుకున్నా, ఇలాంటప్పుడు మనం ఇంకొంత సీరియస్ గా దీన్ని తీసుకోవాలని చేసినటువంటి కామెంట్ పవన్ కళ్యాణ్ చేశారు. అది కూడా పుష్ప సినిమాని దృష్టిలో పెట్టుకునే చేశారని ట్రోలింగ్ నడిచింది. దీనిపైన ఇంకా ఆ అంశంతో మరికొంత వివాదం అయితే పెరిగింది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఓ సినిమా రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన అల్లు అర్జున్ నా వారి కోసం, నా స్నేహితుల కోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎంత దూరం అయినా పోతాను అనేటువంటి ఒక కామెంట్ చేశారు. దీన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ కావచ్చు, లేదా జన సైనికులు చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా చేశారనేటువంటి వివాదం అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఈ రకంగా ఎవరైతే అల్లు అర్జున్ కావచ్చు, ఆయన సినిమాల్లో చిరంజీవినో పవన్ కళ్యాణ్ వీరు చూసుకుంటామే తప్ప కుటుంబ సభ్యుడిగా ప్రత్యేకించినటువంటి ఫ్యాన్స్, ప్రత్యేకమైనటువంటి వ్యవహారం ఎక్కడా లేదు అనేటువంటి విధంగా తీవ్రంగా కూడా ఆయన విమర్శ చేశాడు. ఇలాంటి వ్యవహారాలకు దృష్ట్యా పెట్టాలి, గుర్తు పెట్టుకోవాలి. ఆయన స్థాయిని మర్చిపోయి చేస్తున్నటువంటి కామెంట్లు కూడా కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడమే కాదు, సో ఆయన వ్యవహారం మొత్తం మీద కూడా ఆయన అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి చాలా గట్టిగా కూడా ఆయన బొలిశెట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ అంశం చాలా హాట్ టాపిక్ గా మారింది, సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే చిరంజీవి మెగా కుటుంబంలో ఇటు రాజకీయంగా
చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామం అయితే మాత్రం ఇప్పట్లో చల్లరేలాగా లేదు. సినిమాల వ్యవహారంలోనే ఇప్పటి వరకు చూస్తూ వచ్చాము. ఫంక్షన్ల సందర్భంగా పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని కామెంట్ చేసినప్పుడు కూడా కొంత అసంతృప్తికి లోనైనటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అది కాస్త ఇప్పుడు రాజకీయ టర్న్ కూడా తీసుకుంది. అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్లతో మరింతగా జనసేన నాయకులు కావచ్చు, జన సైనికులు కూడా దీనికి తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే బొలిశెట్టి చేసినటువంటి కామెంట్ కూడా ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికైతే మాత్రం ఈ విషయం మాత్రం తీవ్ర దుమారాన్ని కలిగిస్తోంది. దుర్గా. ఓకే, థ్యాంక్ యూ శ్రీహరి.